బైబిల్ గ్రంథాన్ని తెరచి లూకా సువార్త 1వ అధ్యాయంలో లూకా సువార్త 1వ అధ్యాయం వచనం 5లో ఒక మంచి మాట రాయబడింది. యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క వివాహ రిసెప్షన్లో ఒక కుటుంబాన్ని దేవుడు దీవించాలి అంటే భార్య భర్తల వ్యవస్థ బాగుండాలి, కుటుంబాలు బలభరితం కావాలి, కుటుంబాలు 10 కాలాలు పచ్చగా సాగాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ ఆశలో మన జీవితాలు నెరవేర్పు చేయబడాలి అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఉత్సాహంగా సంతోషంగా ఆ పెళ్లి కోసం ఒక ఆడగాని మగగాని స్త్రీ గాని పురుషుడు గాని వస్తారో ఈ ఉత్సాహాన్ని జీవితకాలం వరకు కొనసాగించాలి, ఈ ఆనందం కలకాలం వారితో ఉండాలి అంటే బైబిల్లో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఈ ఉదయకాలమందు ఒక బలమైన కుటుంబం, ఒక దీవించబడే కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం ఎలా ఉంటుందో ఒక 4 మాటలు మీకు చెబుతాను. ఈ వధూవరులు ఎలా ఉండాలి, లేక భార్య భర్తలు ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, గొడవలు లేకుండా, సమస్యలు రాకుండా, కుటుంబాల వైమస్యాలు లేకుండా, అనుమానాలకు త్రావకుండా, కుటుంబ వ్యవస్థ కుటుంబ జీవితం పటిష్టపరచబడి దేవుని చిత్తానుసారంగా కుటుంబాలు దీవించబడాలి అంటే, భార్య భర్తలు దీవించబడాలి అంటే ఈ భార్య భర్తల వ్యవస్థ ద్వారా సమాజానికి మేలు దొరకాలి, దేశానికి దీవెన కలగాలి అంటే ఎలాంటి కుటుంబాలు దేవునికి అవసరమో బైబిల్లో రాయబడింది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జకర్యా. ఆయన భార్య పేరు ఎలిజబెత్. వాళ్ళిద్దరు వృద్ధులు, ముసలివాళ్ళు. అంటే వాళ్ళ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఒక కుటుంబం కోసం చెప్పాలి కాబట్టి, భార్య భర్తలు ఎలా ఉండాలో మీకు తెలియచేయాలి కాబట్టి ఈ మాటలు ప్రస్తావన చేస్తున్నాను. జకర్యా ఎలిజబెత్ అనేవాళ్ళు భర్త, ఆయన భార్య, ఇద్దరు కూడా. భర్తగా జకర్యా, భార్యగా ఎలిజబెత్ ఉన్నటువంటి దినాలలో అది రాజుగారి పరిపాలించే దినాలను బైబిల్ మాట్లాడుతుంది. ఆ రోజుల్లో ఆ కుటుంబం ఎలా వర్ధిల్లింది, ఆ వ్యవస్థ ఎలా బాగు చేయబడిందో ఒక మంచి మాటలు 4 చూపెడతాను తొందరగా. నేను ఈ కుటుంబం బాగుండాలి అంటే, సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డ తన భర్త బాగుండాలి అంటే, లేక కూర్చున్న మీరు మీ కుటుంబాలు బాగుండాలి అంటే మన కుటుంబ వ్యవస్థ దిట్టపరచబడాలి, బలహీనపరచబడకూడదు. ఏ సమస్యలు వచ్చినా కుటుంబాల మొక్కలు కాకుండా మన సంసారం పచ్చగా సాగాలి అంటే మొట్టమొదటిగా పిల్లరా అదే లూకా సువార్తలో 1వ అధ్యాయంలో వచనం 6లో రాయబడిన ప్రాముఖ్యమైన మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం అండి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తల జీవితాలు, కుటుంబ వ్యవస్థ, నూతన వధూవరుల జీవితం, కొత్తగా పెళ్ళైన వారే గాని లేక పెళ్ళై సాగుతున్న కుటుంబాలే గాని సమస్యలు రాకుండా ఉండాలి అంటే, ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే, అనుమానాలకు తోవ లేకుండా, సంశయాలకు తోవ లేకుండా, ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని కొనసాగించి జీవితకాలం ఒక వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే బైబిల్ చెప్తుంది ఎలిజబెత్ మరియు తన భర్త అయిన జకర్యా వీరిద్దరూ ప్రభువు యొక్క ఆజ్ఞల చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఆమేన్. వీళ్ళిద్దరూ అని రాయబడింది. చాలా సార్లు భర్త ప్రార్థనా పూర్వకంగా ఉంటే భార్యకు ఆ భారం ఉండదు. భార్య ఆత్మీయంగా ఉంటే భర్త ఆత్మీయంగా ఉండడు. భార్య చర్చికి వెళ్తే భర్త పనికి వెళ్ళిపోతాడు. భర్త ఒకవేళ చర్చిలో సాగుతూ ఉంటే భార్య అంతగా సహకరించదు. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కానీ బైబిల్ చెప్తుంది వీరిద్దరూ. ఆమేన్. ఎలిజబెత్కి దర్శనం ఉందో, జకర్యాకు ఏ భారం ఉందో
భర్తకు గుండెలో ఏ యొక్క దర్శనాన్ని గూడు కట్టుకొని దేవుడు ఉంచాడో అదే దర్శనాన్ని, అదే భారాన్ని, అదే శక్తిని బైబిల్ చెప్తుంది భార్య కూడా కలిగి ఉంది. భార్య భర్తలు ఇరువురు వీరిద్దరును సకలమైన దైవాజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు బైబిల్ మాట్లాడుతుంది. ఈ రోజున వీళ్ళిద్దరి జీవితం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఈ గంటియాడలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలి. భార్య భర్తల వ్యవస్థ పటిష్టపరచబడాలి అంటే మొట్టమొదటిగా దేవునితో నడిచే కుటుంబాల దేవుని కావాలి. దేవునితో నడిచే కుటుంబాల దేవుని కావాలి. చాలాసార్లు మనం మన పెద్దలతోన బంధువుల చొప్పున వాళ్ళ మాట విని వీళ్ళ మాట నడుస్తూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుని ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా జీవించడానికి ఆయనతో నడిచే కుటుంబం కావాలి. ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. అవి హేరోదు దినాలు, రాజు పరిపాలించే దినాలు, అందరూ కూడా తమ జీవితాన్ని సాగిస్తున్న దినాలలో జకర్యా అనే ఆయన, భార్య ఎలిజబెత్ అనేటువంటి ఇద్దరు మాత్రమే వాక్యం మాట్లాడుతుంది. వీరిద్దరును సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా వీరు ప్రభువుతో నడుస్తున్నారని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. దేవుని ప్రజలారా, కుటుంబాలు బాగుండాలి అంటే దేవునితో మనం నడిచి తీరాలి. ఒక్కరే కాదు, భార్య నడవాలి, భర్త నడవాలి, భర్త భార్య ఇరువురు సాగాలి. ఈరోజు కృతజ్ఞత స్తుతి కోటమే కాదు, రేపు ఆదివారం వస్తే ఆరాధనకి ఇద్దరు వెళ్ళాలి, శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, గృహ కూడికలుగా వెళ్ళాలి, సభలు పెడితే వెళ్ళాలి, సహవాసంలో సాగాలి, సంఘంలో సభ్యులుగా ముందుకు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వస్తారని చెప్పేసి ఒకరి వీళ్ళకి ఉండిపోకుండా ఇద్దరు కలిసి సంయుక్తంగా ఏక మనసుతో భక్తిని సాగించేవారుగా ఉంటూ బైబిల్ మాట్లాడుతుంది దేవునితో నడిచేవారుగా సాగాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో నడిచే కుటుంబం అది ఇద్దరే. కానీ ఆ ఇద్దరే రాబోయే రోజుల్లో దేశానికి ఒక దిక్సూచన అందించారు. ఆ ఇద్దరే దేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగునిచ్చే కొడుకును కనగలిగారు. ఈ రోజున ఈ ఇద్దరి జీవితం లేక మన కుటుంబ జీవితం, మన బ్రతుకు జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా మారాలి అంటే మనము, మన కుటుంబాలు, భార్య భర్తలు మనందరము ఏం చేయాలి అంటే దేవుని మాట చొప్పున దేవునితో నడిచేవారు మనం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండంలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో మంచి మాట రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయంలో 22వ వచనం అండి. హానోకు మెతూషెలను కన్నాడు, 300 ఏండ్లు దేవునితో నడుచుచు హల్లెలూయా కొడుకులను కనినా, కూతుర్లను కనినా, కుటుంబం ఉన్నా, భార్య ఉన్నా, వ్యవస్థలు ఉన్నా, సంసార సాగరాన్ని నెట్టుకొస్తున్నా బైబిల్ మాట్లాడుతుంది హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. 300 ఏండ్లు హానోకు ప్రభువుతో నడిచాడు. ఏం రాయబడింది అంటే 5:24 రాయబడింది. నడుస్తున్నప్పుడు ఆదికాండం 5:24 అండి తొందరగా. దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి అతడు లేకపోయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు. కొడుకులు ఉన్నారు కాబట్టి, బిడ్డలు ఉన్నారు కాబట్టి, కుటుంబం ఉంది కాబట్టి, వ్యవస్థ ఉంది కాబట్టి ఈ సంసార సాగరాన్ని ఎదలేకపోతున్నాను, ఈ సంసార సాగరాన్ని నెట్టుకు రాలేకపోతున్నానని చెప్పి సాకులు చెప్పి భక్తి మానేయలేదు. బైబిల్ మాట్లాడుతుంది హానోకు పిల్లలను కంటూ ఉన్నా, కుటుంబం ఉన్నా, భార్య ఉన్నా దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు ఆయనను కొనిపోయినాడు. ప్రభు ఆయనను తీసుకుని వెళ్ళిపోయినాడు. మరణము చూడకుండా దేవుడు ఆయనను కొనిపోయాడు. ఈ రోజున ఈ ఇద్దరి వ్యవస్థ, ఈ ఇద్దరి జీవితాలు, లేక స్త్రీ పురుషుడు, లేక భార్య భర్తలు, లేక వధువరులుగా తెచ్చబడిన వారు ఏం చేయాలి అంటే వీరిద్దరును దేవునితో నడిచేవారు కావాలి, దేవుని కోసం నడిచేవారు కావాలి. ప్రభు కోసం మనం నడిస్తే, దేవుని కోసం మనం నడిస్తే దేవుడు తప్పకుండా మన ప్రయాసం దీవిస్తాడు. ఇంతవరకు వారు ఒకరి కోసం ఒకరు నడవలేకుండా, లేకపోతే వారి కుటుంబాల కోసం నడిస్తే ఇక్కడ వారిద్దరూ కలిసి, వారిద్దరూ ఏకమై దేవుని కోసం నడవాలి, ప్రభు మార్గంలో నడవాలి. అనేక మార్గాలు బైబిల్ రాయబడింది. బిలాము తప్పుడు మార్గాల్లో వెళ్ళాడు, డబ్బు మార్గము గుండా వెళ్ళాడు,
గెహాజీ ఆశపడి ఆస్తిని పొందాలని మార్గంకి వెళ్ళాడు, కానీ హానోక మాత్రం ప్రభు మార్గంలో నడిచాడు. జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా ప్రభువుతో నడిచారు, ఆజ్ఞను చొప్పున నడిచారు కాబట్టి వాళ్ళ వ్యవస్థ దీవించబడింది. ఒకటి, దేవునితో నడిచే కుటుంబం దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది హేరోదు దినాలు అయినా, రాజుల దినాలు అయినా, చక్రవర్తి పరిపాలించే రోజులైనా, బైబిల్ చెప్తుంది ఎవరు పరిపాలించినా సరే మనం మాత్రం ప్రభువుతో నడిచే వారం కావాలి. రాజులే ఉండని, చక్రవర్తులే ఉండని, సామంతులే రాని, శాసనాలే మారని, పరిస్థితులు తలకద్దలుగా మారని, ఏది ఏమి కాని భార్య భర్తల కుటుంబ వ్యవస్థ మాత్రం దేవునితో నడుచువారు కావాలి, దేవునితో సాగేవారు కావాలి. ఒకటవదిగా అలా మనం ముందుకు వెళ్దాం. రెండవదిగా ప్రియమైన ప్రజలారా, ఒకటి, దేవునితో నడిచే కుటుంబం ప్రభువు కావాలి. వాళ్ళిద్దరూ అలాగునే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రెండు, అదే లోకాసు వార్తలో 1వ అధ్యాయములో వచనం 6 అండి. లోకాసు వార్త 1:6. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవునితో నడిచే కుటుంబం వాళ్ళే దీవించబడతారు. రెండు, దేవుని దృష్టికి నీతిగా బ్రతికే కుటుంబాల దేవునికి కావాలి. ఒకటి, నడిచేవారు కావాలి. రెండు, బ్రతికేవారు కావాలి. ప్రభువుతో నడవాలి. రెండు, ప్రభువు కోసమే జీవించాలి. ఎలిజబెత్ జకరియాలు ప్రభువుతో నడిచారు. రెండు, ప్రభువు దృష్టికి వారు నీతిమంతులుగా బతికారు. నడవడమే కాదు ప్రియులారా, మన జీవితం ప్రభువు కోసం బ్రతకాలి. వీరిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక ప్రమాణం చేశారు, ఒకరితో ఒకరు ఉంటామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ఈ రోజే కాదు, వారి జీవిత కాలం ప్రభువు వచ్చేంత వరకు వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ దేవుని కొరకే బ్రతికే వారు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది దేవుని కోసం బతకలేకపోతున్నాం. బైబిల్ రాయబడింది, వారి కడిపే వారికి దేవుడు, పొట్ట కూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ లోకాన్ని వారు చూచి లోకానికి అమ్ముడు పోయి దేమం వల్ల వారు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఈ రోజున దేవుని దృష్టికి, దేవుని కనుసైగలో, దేవుని అనుసంధానములో మనందరమును నీతియుక్తముగా బతికే వారం కావాలి. ఒకటి, నడుద్దాం ప్రభువుతో, ప్రభువు దీవిస్తాడు. రెండు, ప్రభువు కోసమే మనం బ్రతుకుదాం ప్రియులారా, దేవునితో జీవిద్దాం ప్రియులారా. జీవించకపోవడం అన్నది ఈరోజు సరదాగా ఉండి రేపు ఏడవడం, రేపు ఏడ్చి ఎల్లుండి మరలా ఆనందంగా ఉండడం, అలాగే గంటకోలా మారిపోవడం అన్నది అది వేషధారణ, అది నటించేది. దేవునికి వేషధారణ అక్కర్లేదు, నటింపులు అక్కర్లేదు. దేవునికి జీవించేవారు కావాలి, ఒకేలా జీవించేవారు కావాలి. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా ప్రభు కొరకు బతికేవారు దేవునికి కావాలి. ఆనాడు బబులోను దేశాన్ని చెరగా తీసుకెళ్లిపోతే, చెరసాలలో యూదులందరినీ పడేస్తే, అందరూ రాజీ పడిపోతే, 4 యవ్వన బిడ్డలు షడ్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు 4 యవ్వన బిడ్డలు చెరసాలలో ఉండి బానిసలుగా వెళ్ళి పరాయి దేశంలో బందీలుగా చేయబడి కూడా రాజీ పడకుండా, మద్యాన్ని సేవించకుండా, మద్యాన్ని త్రాగకుండా, లోకానికి చట్టానికి అమ్ముడు పోకుండా తమను తమరు కాపాడుకుని దేవుని కోసం బబులోనులో బ్రతికారు. కాబట్టే బబులోనులో దేవుడు ఉజ్జీవం తగిల్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరిద్దరే కాదు, భార్య భర్తలు వాళ్ళే కాదు, నీవు నేను మన కుటుంబాలు ప్రభువుతో నడవాలి. రెండు, ప్రభువు కొరకే మనం జీవించాలి. దేవుని దృష్టికి మనము నీతిగా బతకాలి. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతుంది. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రియులారా, ప్రసంగి పుస్తకంలో 2వ అధ్యాయంలో 26వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 2:26. ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలి అని అనుకునేవాడికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని దృష్టికి యథార్థంగా బతకాలనుకునేవాడు, దేవునితో నడిచేవాడు, దేవుని కనుసైకలు ఉండాలని కోరుకునేవాడు ఎవడైనా ఉంటే వాడికి దేవుడు జ్ఞానమిస్తాడు, తెలివినిస్తాడు, ఆనందమిస్తాడు. వీటితో పాటు దేవుడు సకల ఐశ్వర్యాలను దేవుడు సమకూరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి?
దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి అని బతికేవాడికి, అని కోరుకునేవాడికి ఈ రోజున నడిచేవారు కావాలి. రెండు, బ్రతికేవారు దేవుడు కావాలి. ఏ నడక పెళ్లి నడక, లేకపోతే కాలు పీకుల నడక కాదు. ఆశా ఏలువలే అడవి లేడి కంటే వేగరంగా పరిగెత్తి దేవుని కొరకు ఏదైనా చేసి తాపత్రయపడే ఆ భక్తులు ప్రభువు కావాలి. ఒకటి, హానోకు వలె ఎంత పెద్ద కుటుంబ వ్యవస్థ మనకు ఉన్నప్పుడు కూడా దేవునితో నడుద్దాం. రెండు, దేవుని దృష్టికి నీతిగా దేవుని కోసం మనం బ్రతుకుదాం. ఒకటి, నడిచే కుటుంబాలు. రెండు, దేవుని కోసం బ్రతికే కుటుంబాలు. ఆమేన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని భక్తుడు చెప్పాడు. ఈ రోజున ప్రభు కోసం బతకడం చాలా కష్టం. క్రీస్తేసునందు సద్భక్తితో బతుకును ఉద్దేశించే వారందరూ హింసలు పొందుతారన్న వాక్యం మాట్లాడుతూ ఉంది. అయినా సరే మనం బతికామంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అడిగిందల్లా దేవుడికి తప్పకుండా ఇచ్చే తీరుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాలు బాగుండాలి, భార్య భర్తల జీవితాలు బాగుండాలి. ఒక వ్యవస్థ కుటుంబ జీవితం ద్వారా ప్రభావితం కావాలి అంటే ఒకటి, దేవునితో నడిచే ఇద్దరు దేవుని కావాలి. రెండు, దేవుని కోసం బ్రతికే ఇద్దరు దేవుని కావాలి. అలా మనం ముందుకెళ్తే మూడవదిగా పిల్లారా, మూడవదిగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. మూడవ మాట ఏంటంటే లోకాసు వార్తలోనే 1వ అధ్యాయములో వచనం 13 అండి. మొదటి అధ్యాయంలో వచనం 13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా. మందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవునితో నడిచే కుటుంబం. రెండు, దేవుని కోసం బ్రతికే కుటుంబం. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మూడు, దేవునికి ప్రార్థించే కుటుంబం. దేవునికి ప్రార్థించే కుటుంబం. ఈరోజున సమస్య వస్తే, కష్టం వస్తే మనుషుల్లో యాచిస్తాం, మనుషులకు చెప్పుకుంటాం, బంధువుల చెంతకు వెళతాం, ఆలకాళ్ళు ఈలకాళ్ళు చేతులు పట్టుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, ఒక లోటు ఉంటే, ఒక సమస్య ఉంటే, ఒక పొరపాటు కలిగితే, వయసు అయిపోతూ ఉంటే, ఇక బ్రతుకులో బిడ్డలు పుట్టరేమని భయం కలుగుతూ ఉంటే, లోకమంతా వారిని వెలివేసి చూస్తూ ఉంటే, అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో బైబిల్ మాట్లాడుతుంది, జకర్యా ప్రభువు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే జకర్యా చేస్తున్నాడు అంటే జకర్యాకి అలవాటు ఉంది. జకర్యాకి అలవాటు ఉందంటే జకర్యా భార్య కూడా ప్రార్థించే అలవాటు ఉండే తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకర్యా ప్రార్థించినాడు అంటే వీరిద్దరు అన్నాడు కాబట్టి వారిద్దరు నడిచారు, వారిద్దరూ బ్రతికారు, వారిద్దరూ ప్రార్థించే గుణమును కలిగిన వారు, ప్రార్థించే అలవాటును అభ్యాసం చేసుకున్నవారు. ఈరోజున వీరిద్దరూ కూడా ఏదో ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, లేక అవకాశం ఉంది, బంధువులు ఉన్నారు అని యవ్వనం ఉందని సంబరపడకుండా వారిద్దరూ ప్రతి అక్కర కొరకు దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థించేవారు కావాలి. ప్రార్థించే దాంపత్య జీవితం, ప్రార్థించే భార్య భర్తల వ్యవస్థ, ప్రార్థించే చిన్న కుటుంబం, ప్రార్థించే ఇద్దరు దేవుని దూతను కిందకు తీసుకొస్తారు. దూత కిందకు రావాలి అంటే, సమాధానం కలగాలి అంటే, అద్భుతం జరగాలి అంటే, నీళ్ళ మహిమతో నింపడాలి అంటే ఇద్దరు ప్రార్థించే వ్యక్తులు దేవునికి కావాలి. ఆమేన్. ఇద్దరు ప్రార్థించేవారు కావాలి. వారిద్దరు ఈ రోజు నుండి కుటుంబ ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. సంఘంలో వెళ్ళి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా వారిద్దరూ మార్చబడాలి. ప్రార్థనా జీవితం వారు కట్టబడాలి. చూడండి ఒకసారి ఆ అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రార్థనా జీవితం అంత ప్రాముఖ్యమైనదంటే అపోస్తుల కార్యముల పుస్తకం 12వ అధ్యాయంలో మాట్లాడద్దండి 12వ అధ్యాయంలో వచ్చిన 12 ఒక 10 నిమిషాలు ముగిస్తాను, అయిపోయింది. అపోస్తుల కార్యాలు 12 ఇట్లు ఆలోచించుకొని మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంటికి పేతురు వెళ్ళాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఆమె చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మార్కు అనే మారు పేరు గల యోహాను ఇంటికి వెళితే, పేతురు తప్పించబడి వెళితే
చెరసాల నుంచి పేతురును దూత తప్పిస్తే ఆ వీధి గుండా వెళ్తే ఒక ఇంట్లో చేరితే ఆ ఇంటిలో అనేకులు కూడుకున్న వారు కాలక్షేపం చేయట్లేదు, వారు కూడి ప్రార్థనలు చేస్తున్నారు. రోజున వీరు కూడుకోవాలి, వీరు ప్రభువుతో నడవాలి, ప్రభువు కోసం బ్రతకాలి. వీరు ఇరువురు కలిసి, మన కుటుంబాలు కలిసి ప్రభువుకి ప్రార్థించేవారు మనం కావాలి. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థనే అక్కర్లు తీరుస్తుంది, ప్రార్థనే ఏ కోరికను సిద్ధింపజేస్తుంది. చేసిన ప్రార్థన మనల్ని కోరుకున్న రేవునకు, కోరుకున్న ఒడ్డుకు మనల్ని చేరుస్తుంది. దేవుని ప్రజలారా, మూడవదిగా ప్రార్థించే కుటుంబం, ప్రార్థన చేసే కుటుంబం. చాలా సార్లు ప్రార్థన రాదు. ఒకళ్ళిద్దరిలో ఇప్పటికీ ఎవరికైనా ప్రార్థన ఒకవేళ రాకపోతే, వచ్చిన రాని మాటలు ప్రభువుతో చెబితే, కొంతసేపు ప్రార్థనలో గడిపితే ఆ కుటుంబాన్ని సాతానుడు ముట్టలేడు, ఆ కుటుంబాలు సాతానుడు కదిలించలేడు, మూడో వ్యక్తి ఎంటర్ అవ్వలేడు. ఎవరు ఏమని చెప్పిన వారు వినరు. ఎందుకంటే ఆ ఇద్దరు ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలోనికి దూత దిగి వస్తాడు, గబ్రియేలు దిగి వస్తాడు, దేవుని సమాచారం వస్తుంది, దేవుని సమాధానం వస్తుంది. ఈ రోజున వారిద్దరూ ప్రభువుతో నడవాలి, వారిద్దరూ ప్రభువు కొరకు జీవించాలి. మూడు, వారిద్దరూ దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆఖరి మాటని ముగిస్తాను. ఒకటి, దేవునితో నడిచిన కుటుంబం. రెండు, దేవుని కోసమే బ్రతికిన కుటుంబం. మూడు, దేవునికి ప్రార్థించిన కుటుంబం. ఆఖరి మాట ముగిస్తాను. అదే 1వ అధ్యాయంలో లోకాసు వార్తలో వచనం 16. మాట్లాడదు చెప్పండి. లోక 1:16. మా వాక్యం ఏనండి ఒకసారి అయిపోయింది. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైన త్రాగక హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా వినండి. అయిపోయింది. వాక్యం మాట్లాడుతుంది. 4వదిగా ప్రభువు దూత అంటున్నాడు, జకర్యా, నువ్వు ముసలివాడు బాధపడొద్దు, మీ ఆవిడ వయసు అయిపోయిందని బాధపడొద్దు, మీకు నేను కొడుకుని ఇవ్వబోతున్నాను. ఆ పుట్టబోయే కొడుకు అనేకులు దేవుడితో తిప్పబోయే వ్యక్తిగా మార్చబడబోతున్నాడు. ఆ వ్యక్తిని నేను వాడుకోబోతున్నాను. దేవుని యొక్క సమాధానం దూత ద్వారా వస్తే ఆ సమాధానం జకర్యా వింటున్నాడు. ఒకటి, దేవునితో నడిచిన కుటుంబం. రెండు, దేవుని కోసం ప్రభు దృష్టిలో నీతిగా బతికిన కుటుంబం. మూడు, దేవునికి ప్రార్థించిన కుటుంబం. నాలుగు, దేవుని ప్రతిఫలాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సమృద్ధిని పొందుకున్న కుటుంబం. అంతవరకు వారికి బిడ్డలు లేరు. రకరకాల మాటల ఇజ్రాయేలీల్లో గొడ్రాలుగా చనిపోతే వారిని ఊరి వెలుపల పాతేయాలి. ఊర్లో పాతి పెట్టకూడదు, ఊరి వెలుపల పాతి పెట్టాలి. అందరితో వారిని సమాధి చేయకూడదు. అదొక శపించబడిన జీవితం. అలాంటి బతుకు నాకు ఉంటదేమో అని ఎలిజబెత్ ఏడుస్తుంది. ముసలైపోయింది, చాలా వయసు అయిపోయింది. బైబిల్ చెబుతుంది, దూత వచ్చి మాట్లాడగానే దూత అంటాడు, ఇదిగో పుట్టబోయే బిడ్డ, నీకు ఈపోయే బిడ్డ మామూలు అడవే కాదు, అనేకులను దేవునితో తిరిపే బిడ్డను నీకు ఇవ్వబోతున్నానని దేవుని యొక్క సందర్శన జకర్యాకు వచ్చినప్పుడు జకర్యా ఆనందభరితుడవుతున్నాడు. 4వదిగా దేవుని ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుని కుటుంబంగా మారాలి. నీ జీవితంలో ఒక బాప్తిస్మా యోహాను రావాలి, నీ కొడుకు ఒక యోహానుగా మారాలి, ఒక నీ కూతురు ఫిలిప్పు కూతురుగా మారాలి, నీ బిడ్డలు లోకాన్ని శాసించే స్థాయికి వెళ్ళాలి. అలాంటి వారు కావాలి అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి దాన్ని పొందుకోవాలి. లోకం మనకివ్వదు, లోకం మనకు అనుగ్రహించదు. మన కులం గాని, బంధువర్గం గాని, మన బలం గాని, మన జ్ఞానం గాని మన అక్కరకు రావు. దేవుడే మన అక్కర్లు తీర్చాలి. దేని రాజులారా, రోజున ఈ కుటుంబం బాగుండాలి. 4వదిగా దేవుని ప్రతిఫలాన్ని వీరు పొందాలి. వారిద్దరూ ఏకమయ్యారు, వారిద్దరు ఇప్పుడు సాగుతున్నారు. ఇలాగనే వారి జీవితకాలం ఉండాలి. వారిలో నుండి ఒక యోహాను రావాలి, వారిలో నుండి ఒక వెలుగు రావాలి, అనేకులు దేవుని తట్టు తిరిపే ఒక సాధనం పుట్టాలి. మన కుటుంబాల్లో ఉత్పత్తి చేసే భక్తులు రావాలి. మన కుటుంబాల్లో ఇలాంటి పరికరాలను మనం కనేవారుగా మారాలి. అవి జరగాలి అంటే ఇద్దరు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది హేరోదు రోజులు
అవి రాజు రోజులు, ఇవి కూడా పరిపాలించే ప్రభువుల రోజులు. అయినప్పటికీ కూడా మనం ప్రభువుతో నడుద్దాం, ప్రభువు కోసం జీవిద్దాం. ఆమేన్. ప్రభువు కోసం మనం జీవించడమే కాకుండా ప్రార్థించే వారిగా మారదాం. అంతేకాదు ప్రతిఫలాన్ని మనం పొందుకుందాం, పరివసానాన్ని మనం పొందుకుందాం, దీవెన మనం పొందుకుందాం. ఇప్పుడు ఇద్దరుగా ఉన్నారు, వారు తర్వాత దీవించబడాలి, వాళ్ళు ఫలించాలి. అవును, మన కుటుంబం ఫలించాలి. ఏదో ఎవరినో కన్నామని, ఏదో ఎవరో పుట్టారని కాకుండా మన గర్భమున పుట్టినవారు, మన కడుపున పుట్టినవారు, ప్రభు మనకిచ్చిన వారు దేశాన్ని తలకందులు చేసేవారు కావాలి. అనేకులను ప్రభువు తోటి తిప్పేవారుగా వారు అవ్వాలి అంటే ఒక ఎలిజబెత్ కావాలి, ఒక జకర్యా లేవాలి. ఆ కృప నాకు ఇవ్వండి దేవాని తన వధూవరుల కొరకు, కూడిన మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరం కళ్ళు మూసుకుందాం, ఎవరు కూడా మాట్లాడకుండా కళ్ళు మూసుకుందాం. సర్దుకోవద్దు. ఉన్న స్థలాలలో మనం అలాగూ మోకరించి, లేకపోతే కూర్చున్న స్థలాలలో కుర్చీ మీద ఉండైనా ప్రతి ఒక్కరు కలిసి ఒకసారి నూతన వధువులు మీ చేతులు చాపండి, మీ కుడి హస్తాలు చాపి ఆ యొక్క నూతన వధువులు మీ కుడి హస్తాలు చాపి ప్రభు వారి కుటుంబాన్ని, అలాగే మా కుటుంబాన్ని, వారిద్దరూ పరిపాలక దినాలలో, రాజుల దినాలలో భక్తిని పోగొట్టుకున్న ప్రజలందరూ నిర్వీర్యమైపోతూ ఉంటే ఇద్దరు సకలమైన ఆజ్ఞ చొప్పున ప్రభువుతో నడిచారు. వారిద్దరూ ప్రభువు దృష్టిలో నీతిగా బ్రతికారు. వారిద్దరూ లోటు కొరకు కష్టములో కూడా ప్రార్థించేవారు. వారిద్దరూ లోటుని భర్తీ చేసుకుని దేవుని దగ్గర నుంచి ప్రతిఫలంగా యోహానును పొందుకునేవారు. మండుచు ప్రకాశించే దీపానికి జన్మనిచ్చిన వారయ్యారు. గంటిగాడ వెలిగించబడాలి, ఎస్సీ కాలనీ వెలిగించబడాలి. ఈ ప్రాంత కుటుంబాలలో మండుచు ప్రకాశించే యోహాను రావాలి అంటే జకర్యా, ఎలిజబెత్ వలె ప్రార్థించేవారు కావాలి. ప్రభువా కృప మాకు ఇవ్వండి దేవాని. అందరం ఒకసారి ప్రభు నామమున కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ఒకసారి మా కుటుంబాన్ని దీవిస్తూ హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితం నీ కంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు, నన్ను నిలుపుమా. నా జీవితం నీ కంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు, నన్ను నిలుపుమా. బీడు బారినా నా జీవితం, బీడు బారినా నా జీవితం, జీవము నన్ను చిగురింపచేసి
సిలువ జీవబోటను నన్ను చిగురింప చేసి నా జీవితం కడ నన్ను నిలుపునా ప్రభు నన్ను నిలుపునా పచ్చని వలీవనై నీ మందిరావరణములో పచ్చని వలీవనై నీ మందిరావరణములో నీతోనే పనిచెదా బ్రతుకు దినములన్నిటా నీతోనే పనిచెదా బ్రతుకు దినములన్నిటా నా జీవితం నీ కంకితం కడవరకు సాక్షిగా నన్ను నిలుపునా ప్రభు కడవరకు సాక్షిగా